తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తను ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు ఈ నెలలో ఇచ్చేటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా, పాత పెన్షన్ డబ్బులు అనేది చాలామంది అయితే అడుగుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మనకి ఈ నెలలో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను పాత పెన్షన్ డబ్బుల కిందనే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తున్నట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. 2,000 రూపాయల, 4,000 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులను అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అయితే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మరి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులని విడుదల చేస్తే మరి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను మరలా ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ముందుగా విడుదల చేస్తారు, నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి లబ్ధిదారులకు ఈ 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని వాళ్ళకి ఒకేసారి 2 నెలల పెన్షన్ డబ్బులను జమ చేస్తారా, లేదంటే ఒక నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక మన వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ నెలలో కూడా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది అన్నమాట. ఇక ఈ నెల చివరి ఆఖరుల నుండి అంటే ఈ మే నెల 28, 29వ తారీఖు నుంచి అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి ప్రతి నెల ఎవరైతే పెన్షన్లను పొందుతున్నారో సో అలాంటి వారందరికీ కూడా మళ్ళానైతే ఈ మరో రానున్న వారం నుంచి 2 వారాల్లో లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మరి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులని అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే జమ చేస్తే మరి ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఇంకా ఎప్పుడు జమ చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మేల్కొని ఏదైతే నిధులు అనేది లేకపోవడం ద్వారా, నిధుల బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా తిరిగి ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులని విడుదల చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మనకి మరి ఎప్పుడు కొత్త పెన్షన్ డబ్బులు అన్నదానిపై చూస్తే మనకి రానున్నటువంటి 3 నుంచి మరో 2 నెలల సమయం అనేది పట్టొచ్చని, ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం సమయం అనేది పట్టొచ్చని వివరణ ఇవ్వడం అయితే జరిగింది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.